లార్డ్. హల్లెలూయా. ఈ శ్రమలో మరొకసారి అందరికీ వందనాలు. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని గొప్ప సువార్తికుడైన అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చివరి దినాలలో సంఘాలకు పత్రికలు వ్రాస్తూ ఆ పత్రికలలో తన యొక్క ఆధిక్యత, తన యొక్క గొప్పతనం, తన యొక్క ఆనందాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరపడి ఉండండి. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం అతనిలో పొంగి పొరలి ప్రవహిస్తూ ఉంది. సంఘాలకు లేఖ రాస్తూ కూడా అదే సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు కూడా ఆనందించండి, మీరు అధిక ఆనందాన్ని పొందాలని, అధిక అభివృద్ధిని పొందాలని నేను మీతో కూడా మాట్లాడుతున్నాను అంటున్నాడు. అంతేకాకుండా మీరు నా ఆనందం, నా కిరీటమై ఉన్నారు అని చెబుతూ మీరు చేయవలసిన కార్యం కూడా ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళా చెప్తాను, ప్రభువునందే ఆనందించండి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ మాట చెప్తాను. ఇది ఒకసారి చెప్పి ఊరుకోను, కానీ మరలా ఇదే మాట చెప్తున్నాను. మీరు ఆనందించండి, మీరు సంతోషంగా ఉండండి అని తన ఆనందకరమైన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు సొలొమోను. ఈ సొలొమోను అయితే తన అనుభవాన్ని ఎలా తెలియజేస్తూ ఉన్నాడంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చూస్తే 11వ వచనాన్ని చదువుదాం. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే నేను పడిన ప్రయాసంతియు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా అగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడదు. ఇది అపోస్తలుడైన పౌల అనుభవం, ఆనందమైతే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను, మహారాజు అయిన సొలొమోను యొక్క అనుభవం ఏంటంటే, అన్నీ అనుభవిస్తున్నాను కానీ అది వ్యర్థంగా సూర్యుని క్రింద ఒక నిష్ప్రయోజనమైనదిగా కనబడుతుంది అని చివరికి తన చివరి దశలో ఈ రీతిగా వాపోతూ ఉన్నాడు. అతనికి ఏది తక్కువైంది ఏమీ లేదు. అతను మహారాజే కాదు, మహాజ్ఞాని కాబట్టి కొండ మీద కోర్తిని కూడా దింపుకోగలిగిన వాడు. అతను భోజనపు బల్లని చూసిన వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడే రీతిగా ఉంది. అతని సింహాసనం, అతడు ఉండే రాజభవనాన్ని 14 సంవత్సరాలు కట్టుకున్నాడు. ఇంత గొప్పగా లోకాన్ని అనుభవిస్తా, అమితంగా అనుభవిస్తా, అందులో ఆనందిస్తూ ఉండి చివరికి అతడు చెబుతున్న మాట ఏంటి అంటే, అదంతా వ్యర్థమైనదిగా, అదంతా నిష్ప్రయోజనమైనదిగా కనబడుతుంది నాకు అంటున్నాడు. నిజమే, దేవుని బిడ్డలారా, లోకరీతి అయిన సంతోషం, ఒక వ్యక్తి లోకరీతిగా ఏదో సంపాదించి, ఏదో చేసి, ఏదో ఆనందించాలన్న ప్రయాస ఎలా ఉంటుంది అంటే వ్యర్థంగానే ఉంటుంది. ఎన్ని చేసినా, ఎన్ని ఆనందాలు పొందినా, ఎన్ని సంతోషాలు పొందినా, అతనికి 1000 మంది భార్యలు ఉన్నారు, 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు ఉన్నారు. మహారాజ్యాన్ని కలిగి ఉన్నాడు. అతడు సకల ఐశ్వర్యాలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఘనత పొందాడు, ఐశ్వర్యాన్ని పొందాడు, జ్ఞానాన్ని పొందాడు. ఇంత గొప్పగా తను ఈ లోకాన్ని అనుభవిస్తూ చివరికి ఏమంటున్నాడంటే, అది వ్యర్థమైనది అంటున్నాడు. అదంతా ఏమైంది? వ్యర్థమైనది. అపోస్తలుడైన పౌలు అయితే ఏమంటున్నాడంటే, బంధకాలు, చెర, కష్టం, సువార్తలో ఎన్నో ఒడిదుడుకులు, కానీ అతడు పలికే మాట ఏంటంటే, నేను ఆనందిస్తున్నాను, మీరు ఆనందించండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ తేడా అంటే, అతడు తన ఆనందాన్ని ప్రభువులో పెట్టుకున్నాడు. తన ఆనందాన్ని దేవుని కొరకు,
పని చేయడంలో పెట్టుకున్నాడు కాబట్టి అది శాశ్వతంగా నిలిచి ఉంది. హల్లెలూయా. అది హృదయానికి సంతృష్టినిస్తూ ఉంది, హృదయం తెప్పరిల్ల చేస్తూ ఉంది. అతడికి ఎక్కడ శూన్యత అనేది కనబడడం లేదు. అయ్యో ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు అనేది కనబడడం లేదు. ఎందుకంటే అతడు ఏం చేసినా ప్రభు కొరకు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో దాని పనికి నేను దాన్ని యొక్క ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తాను అని ఆ నిశ్చయిత గురి ఉంది కాబట్టి ఇదిగో నా పని తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక నాకు జీవ కిరీటం ఉంచబడింది అని ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. కారణం ఏంటి అంటే అతడు ప్రతిదినము కూడా దేవునితో, దేవుని కొరకు, దేవునిలో జీవిస్తున్నవాడిగా కనబడుతున్నాడు. మొదటి దినాలలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణుడైన తరువాత ఏర్పరచబడిన సంఘం నానా రకాల హింసలకు గురయ్యేది. ఈ రోజున మనకున్నంత సౌకర్యంగా చక్కగా మనం క్రైస్తవ భక్తి చేసుకోగలిగినంత సులభంగా ఆ దినాల్లో లేదు. వాళ్ళ మందిరానికి వస్తే కొడతారు, దేవుణ్ణి ఆరాధిస్తే కొడతారు, ప్రార్థన చేస్తే చంపుతారు, ఇతరులకి ప్రభు గురించి చెబితే ఎక్కడ కూడా వారిని ఊరుకోరు. అలాంటి కట్టుదిట్టమైన సమస్యల గుండా వెళ్ళిన ఆ మొదటి దినపు క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే మహదానందంతో ఉన్నారట. అపోస్తుడైన పౌలు అంటున్నాడు చూడండి, అపోస్తుల కార్యంలో మనకి ఇది కనబడతా ఉంది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారట. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. హల్లెలూయా. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. అందరూ కూడా ప్రభు బల్లపులో పాలు పొందుతున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఆరాధనలు చేసుకుంటున్నారు. ఇలా చేసుకుంటున్నప్పుడు వారి ఆనందం రోజు రోజు పెరిగిపోతుంది. వారి సంతోషానికి హద్దులే లేవు. ఆనందంగా నిష్కపటమైన హృదయంతో ఇంటింటా చేరి ప్రార్థనా కూడికల్ని జరుపుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే వారు ప్రభుతో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు లేని ఈ లోక సంబంధమైన సుఖాలు, సౌకర్యాలు, విలాసవంతమైన జీవితాలు దేవుని బిడ్డలారా అది వ్యర్థము అని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. అన్నిటినీ అనుభవించిన తర్వాత అంతం వచ్చేటప్పటికి అయ్యో నేనేం చేశాను, ఇది నిష్ప్రయోజనం కదా అంటున్నాడు. ఎన్ని కష్టపడితే ఏముంది, ఎంత సుఖపడితే ఏముంది, నేను వట్టి చేతులతో మరలా తిరిగి వెళ్ళిపోతున్నాను కదా అని వాపోతున్నాడు. అపోస్తుడైన పౌలుకైతే ఒక ధీమా ఉంది. హల్లెలూయా. నేను దేవుడి కొరకు అనేకం చేశాను కాబట్టి అక్కడ నాకు విశేషమైన బహుమానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తన విషయాలు, తన జీవితాన్ని గురించి చింత లేదు, బాధ లేదు. కొందరు మందికి రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ జీవితం, భవిష్యత్తు జీవితాన్ని గురించి బాధపడతా ఉంటారు. ఎవరు అంటే ప్రభు లేని వాళ్ళు. దేవుని బిడ్డలారా, నీవు ప్రభుతో కూడా ఉండి ప్రభు కొరకు కొనసాగే బిడ్డవైతే నీకు ఎలా ఉంటుంది అంటే అది మనోహరంగా, ఉల్లాసంగా ఉంటుంది. రేపు కూడా నేను ప్రభుని స్తుతిస్తాను, రేపు కూడా సాక్ష్యం ఇస్తాను, రేపు కూడా దేవుని యందు ఆనందిస్తాను, రేపు కూడా గొప్పగా ఉంటాను దేవుని కొరకు అని ఆ సంతోషం నీలో ఇంకా ఇంకా పరిపూర్ణమవుతూ ఉంటుంది. ఎందుకంటే రేపు అనేది వస్తే ఇంకా నేను పరలోకం కొరకు సిద్ధపడతాను, దాచుకుంటాను. అక్కడ నిత్యత్వంలో నాకు అనేక బహుమానాలు ఉన్నాయి, ఎంతో జీతం ఉంది అని ఆనందించగలుగుతారు. ఈ దేవుడితో లేకుండా ఈ లోక విషయాల మీదే మనసు పెడుతూ ఈ లోక పనుల్లోనే తలమునకలైపోతూ ఉన్న వాళ్ళు ఎంతో విచారగ్రస్తులుగా, వాళ్ళు ఎన్ని చేసినా చివరికి ఒక అసంతృప్తితో, హృదయంలో ఒక శూన్యతతో, ఒక భయముతో, దిగులుతో వారి చివరి దినాలు వారి అంతాన్ని గురించి ఆలోచించుకున్నప్పుడు ఒక ఆందోళనలో ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇదే క్రైస్తవుడికి భాగ్యం. దేవునికి స్తోత్రం. మన ఆనందం యొక్క ప్రారంభాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే ఇక్కడ అంటున్నాడు, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం 11వ వచనం అంటున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి. ఏంటి ఆ సంతోషానికి కారణం?
నీ కొరకు పుట్టిన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు అని నీవు ఆయన అంగీకరిస్తావో అది నీ జీవిత ఆనందమైపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు అన్నారు, తను ఎందరు అంగీకరించారు వారందరూ దేవుని పిల్లలవుటకు ఆయన ఏం చేశాడట? అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు, నా కొరకు వచ్చాడు, ఆయన నా తండ్రి, ఆయనకు నేను బిడ్డని, ఈ సంబంధాన్ని గురించి నీవు ఆలోచిస్తే దేవుని బిడ్డని ఎంత సంతోషం గలవారు మరి ఎవ్వరూ ఉండరు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ సంబంధాన్ని పరిపూర్ణంగా కొందరు గ్రహించక ఇంకా చింతాక్రాంతులుగా, విచారగ్రస్తులుగా, ఏదో పోగొట్టుకున్న వారిగా, ఏదో వెలితి ఉన్న వాళ్ళుగా ఉన్నారు. ఆఖరికి గెంజి నీళ్లు తాగినా కూడా మనం ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే దేవుడికి మనము బిడ్డలయ్యాం. హల్లెలూయా. లోకమంతా సాతాను సంబంధులై ఉండగా నీవు దేవుని దగ్గరికి రావని ఆయన బిడ్డవైపోయావు. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డవు అయ్యావంటే ఆయన ప్రేమ ఒడిలో కూర్చుంటున్నావు అని అర్థం. ఆయన అమ్మని చూడొచ్చు, ఆయనలో నాన్ననే చూడొచ్చు. నాన్న అమ్మ మిళితమైన దేవుడు. చూడండి, అమ్మ లేకపోతే నాన్న ఎంత కాలం బిడ్డల్ని ఎత్తుకుంటారంటే ఒక 5 సంవత్సరాల వరకు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వస్తాను. దేవుని ఒడిలో ఉన్నాము అనే సంగతి దేవుని బిడ్డలారా ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన చంక నెత్తబడి ఉన్నాం. ఆయన మనల్ని పట్టుకుంటా ఉన్నాడు. ఆయన అతి జాగ్రత్తగా మనల్ని చూసుకుంటా ఉన్నాడు. అతి భద్రంగా మనల్ని ఉంచుకుంటున్నాడు. ఆయన ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని మనము ఆయనలో పొందుకుంటున్నాం. ఒక చిన్న బిడ్డకు తీసుకొచ్చి ఎంత బంగారం ఇచ్చి, అమ్మ తీసుకో, మీ అమ్మను వదిలేసి అది తీసుకో అమ్మ అన్నారనుకోండి, ఇంకేం కావాలి? వాళ్ళ అమ్మే కావాలి. ఆమె సర్వస్వం. బంగారం ఎంత ముద్ద పెట్టినా, వెండి ఎంత ముద్ద పెట్టినా కూడా ఆ పిల్ల ఏం చేస్తుంది? నాకు వద్దంటది, అమ్మే కావాలంటది. అలాంటి అద్భుతమైన ప్రేమని దేవుడు మనకు అందిస్తూ మనల్ని అన్నాడు, సంతోషించు, నేను నీ తండ్రిని, నీవు నా కుమారుడివై ఉన్నావు, నీవు నా కుమార్తెవై ఉన్నావు. అలాంటి సంబంధాన్ని నేను నీతో కలిగి ఉన్నాను. అందుకని అంటున్నాడు, నువ్వు అది గ్రహిస్తే నీకు మహా సంతోషం, మహా ఆనందం. ఎందుకంటే ఎవరి దగ్గర ఉన్నావు నువ్వు? యేసు అనే ఆ గొప్ప ప్రేమ గల తండ్రి దగ్గర ఉన్నావు. ఈ లోకపు తండ్రులు చిరాకు పడతారు, కోపపడతారు, కఠినంగా మాట్లాడతారు. లేకపోతే ఈ లోకపు అమ్మలు కూడా అలా ఉంటారు. కానీ నీ ప్రేమ గల తండ్రి అంటున్నాడు, నేను ఎంతో ప్రేమ గలవాడిని. ఆయన ప్రేమంతా నువ్వు పొందుకునే జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నీవేం చేయగలవు? ఆనందించగలవు. నిన్ను ప్రేమించే ఒక ఆయన ఉన్నారు, నిన్ను స్నేహించే ఒక ఆయన ఉన్నారు, నీ పట్ల శ్రద్ధ కలిగిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎత్తుకుని నిన్ను లాలిస్తా ఉన్నారు. అందుకే ఆయన నిన్ను రక్షించుకున్నారు. కాబట్టి దేవుని దగ్గరికి నేను వచ్చాను, దేవుని బిడ్డనైను, క్రైస్తవుని అయ్యాను అని చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుని బిడ్డలారా, అది విశేషమైన ఆనందదాయకమైన గొప్ప విషయం. తర్వాత చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుని కనుగొంటున్నారు. జ్ఞానులు అనేవారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తరువాత, మహానుభావుడు పుట్టాడు అని తెలిసిన తరువాత ఆయన కోసం వెతుకులాడుకుంటూ ఆఖరికి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అత్యానందభరితులైపోయారట. ఏం కలుగుతూ ఉంది? ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూస్తున్నారో, తల్లిని చూస్తున్నారో, యేసయ్యను చూస్తున్నారో, వెంటనే సాగిల పడిపోయారు. ఒక గొప్ప ఆనందం గుండెల్లో నుండి తన్నుకొని పొంగి వస్తూ ఉంది. అందుకనే దేవుని బిడ్డలారా, నీవు ఆనందించే స్థలం ఏంటి అంటే ప్రభు సాన్నిధ్యం. దేవునికి స్తోత్రం. నీవెక్కడున్నా ఆయన చూస్తూ ఉండాలి. ఎక్కడున్నా ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూడాలి. ఆయన వైపు చూడాలి. తేరిపడి ఆయన్ని చూడడానికి, చుట్టూ ఉన్న మనుషుల్ని, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మరిచిపోయి దేవాది దేవుణ్ణి చూడడానికి మొదలు పెడితే దేవుడు అంటున్నాడు అది అత్యానందం. బైబిల్ చెప్తుంది, ఆయన వెదకండి
ఆయన మీకేం చేస్తాడు? దొరుకుతాడు. హల్లెలూయా! ఆనంద కేంద్రం ఆయన. ఎవరి ద్వారా దేవుని బిడ్డలు ఆనందించగలుగుతారు అంటే అది యేసుక్రీస్తు ప్రభు వల్లే. హల్లెలూయా! తర్వాత చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 39వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. ఎందుకు మన జీవితాలకు ఎంత సంతోషం, ఎంత ఆనందం అంటే దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నాము, దేవుడు చెప్పినట్లు చేస్తున్నాం. ఇక్కడ అప్పటి వరకు నపుంసకుడు అన్న ఆయనకి దేవుని చిత్తం తెలియదు. బైబిల్ చదువుతూ ఉంటే వెంటనే ఫిలిప్ వెళ్ళి అతనితో చేరాడు. అయ్యా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నువ్వు అంగీకరించిన తర్వాత బాప్తీసం తీసుకోవాలి అని చెప్పగానే బాప్తీసం తీసుకుంటున్నాడు. అలాగ దైవ చిత్తం నెరవేర్చగానే అతనికి ఎలా ఉందట? సంతోషంగా ఉంది. ఇక నా జీవితం సార్థకమైంది, నా జీవితం నా ప్రభు చేతికి వెళ్ళిపోయింది అని ఒక ఆనందం, ఒక అతిశయం, ఒక ధైర్యం, ఒక నిబ్బరాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎందుకు మన ఆనందం, ఎందుకు మన సంతోషం? దేవుని బిడ్డలారా, దేనిని బట్టి అంటే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని వలన మనం అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకుంటాం. ఆయన మనకు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. హల్లెలూయా! మనకొక తండ్రి ఉన్నాడు, మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. మనం మొర్రపెట్టిన దేని విషయంలో కూడా ఆయన తప్పిపోడు. నిశ్చయంగా మన ప్రార్థనకి జవాబు వచ్చే తీరుతుంది. ఆయన దగ్గర మనం ఏదైతే విన్నవించుకున్నామో దానికి వల్ల మనం మేలు పొందుతాం, గొప్ప కార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఎలాంటి బలహీనమైన స్థితిలో ఉన్నా అమాంతంగా లేపేసే ఆ గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. అందుకని మరియమ్మ ఒక కీర్తన పెడతా ఉంది. ఏమంటుందంటే, ఆయన పెంట మీద ఉన్న వాళ్ళను కూడా ఎక్కడికి ఎక్కేస్తాడట? పైకి సింహాసనం మీదకి ఎక్కేస్తాడట. అలాంటి గొప్ప కార్యాలు చూస్తాం, అలాంటి అద్భుతాలు చూస్తాం. దేవుడు పరదేశులను కూడా హెచ్చించాడు. ఒక అనామకురాలు, అనాథ బిడ్డ ఎస్తేరుని దేవుడు మహారాణిగా చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎందుకు మనం ఆనందిస్తున్నాము అంటే ఆయన గొప్ప కార్యాలు మన కొరకు చేసే దేవుడై ఉన్నాడు. అందుకనే తిమోతి పత్రికలో అంటున్నాడు, మీరు సుఖంగా బ్రతకడానికి ఆయన ఏం చేస్తా ఉన్నాడట? ధారాళంగా ఇస్తా ఉన్నాడట. మనం ఏమి అడిగినా అది ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? దేవునిలో ఆనందించగలుగుతున్నాం. ఆయన చిత్తములో నడుస్తున్న ఆయన పిల్లలు నిత్య జీవములో ప్రవేశిస్తారు. ముందు నడుస్తున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆఖరికి మనం ఎక్కడికి చేరుతాము అంటే నిత్య జీవానికి. అదే మన సంతోషం. మరొక విషయాన్ని చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈయన కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఎందుకు సంతోషం మనకు కలుగుతుంది అంటే, దేవుని బిడ్డలారా, మనకి ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు మనం సంపాదించుకున్నామనే సంతోషం కాదు. అది ఎలాగుంటుందట? వ్యర్థంగా, శూన్యంగా ఉంటుంది. అయితే మనకి దొరికే సంతోషం దేని వల్ల కలుగుతుంది అంటే, అక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే వారందరూ ఏం చేస్తూ ఉన్నారట? సంతోషిస్తున్నారు. ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు అనగానే వారందరూ సంతోషపడతా ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలకు కూడా ఇదే సంతోషం. ఒక్క పాపి, ఒక క్రొత్త ఆత్మ ఇక్కడికి వచ్చాము అనగానే మనకేమొస్తుంది చెప్పండి? ఎంత ఆనందం వస్తుంది. నాతో పాటు ఒకళ్ళు తీసుకొచ్చానండి అంటే ఎంత సంతోషమో. హల్లెలూయా! చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు అని చెప్పగానే అందరూ ఏం చేస్తూ ఉన్నారు?
గొల్లుమని సంతోషిస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒక పాపి దేవుని తట్టు తిరగడం అనేది సామాన్యమైన విషయం కాదు. అతడు భయంకరమైన ఆరనెక్కల్లో నుండి, అగ్గి ఆరదు పురుగు చావదు, ఎప్పటికీ కూడా ఆత్మకి చావు అనేది ఉండదు, ఎప్పటికీ కూడా అగ్ని ఆరిపోవడం అంటూ ఉండదు. అంతగా ఎంతకాలం అండి అంటే అది బైబిల్ చెప్తా ఉంది, నిత్యము. అదేంటంట, నిత్యము యుగ యుగాలు అందులో కాలే ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడు అంటే ఇక మనకు అంతే చాలు. దేవుని బిడ్డలారా, అదే మనకి ఆనందం. ఎందుకంటే ఒకవేళ అతడు ప్రభుని నమ్మకుండా ఈ రోజున కొందరు వెళ్ళిపోతా పాతాళానికి దిగిపోతూ ఉన్నారు, అక్కడ యాతన పెట్టబడతా ఉన్నారు. తరువాత వాళ్ళు ఇల్లే స్థలము దేవుని బిడ్డలారు, ఇది చాలా భయంకరమైనది. అగ్గి ఆరదు, పురుగు చావదు, వారి ఆత్మకి చావు లేదు. అంతేకాదు అగ్నికి ఇంకా ఆరిపోవడం అంటూ లేదు. అది యుగ యుగాల బాధ, యుగ యుగాల బాధ. అలాంటి భయంకరమైన స్థితి నుండి ఒక ఆత్మ రక్షణ పొందుతున్నప్పుడు మనం ఏం చేయగలం? దేవునిలో గొప్పగా ఆనందించగలం. హల్లెలూయా. తర్వాత అదే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. అయినను దయ్యములు మీకు లోబడిచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నావని సంతోషించండి. మీరు మీ అందరికీ ఏముంది చెప్పండి? పరలోకం. హల్లెలూయా. ప్రభువుతో ఉండే జీవితం ఉంది, అక్కడ దేవదూతలతో కలిసి ఉంటారు, దేవుడిచ్చే ఆశీర్వాదంతో తొలతూగుతూ ఉంటారు. అందుకని అంటున్నాడు, ఇక్కడ దెయ్యాలు వెళ్ళగొట్టమని సంతోషపడకండి అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎన్నో జరుగుతాయి, అది కాదు మనకి సంతోషం. మనం భూమి మీద కన్ను మూసిన క్షణాన మనము దేవుని దగ్గర పరదేశంలో కన్ను తెరుస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఏం పొందాం, ఏం సాధించాం, లేకపోతే ఏమేమి చేసాం, ఎక్కడెక్కడ తిరిగాం, ఏం తిన్నాం, ఏం తాగాం, ఇదంతా లెక్కల్లో లేదు. దేవుని బిడ్డలమయ్యాము కాబట్టి అక్కడ కన్ను తెరుస్తాం, ఆ పరలోక భాగ్యం మనకి లభించింది. తర్వాత చూడండి, చివరిగా ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. హల్లెలూయా. దేవుణ్ణి ధ్యానిస్తూ, దేవుని సన్నిధానములో కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మన విన్నపాలు తెలియచేసుకుంటూ, దేవునితో కలిసి దీవిస్తూ ఆనందించండి, అదే రీతిగా సంతోషించండి అని అపోస్తలుడైన పౌలు మనకు పిలుపునిస్తా ఉన్నాడు. ఇదే సంతోషం. ఇందులో ఉన్న సంతోషం, ఆ గొప్ప ఆనందాన్ని ఎవరు కూడా ఇవ్వలేరు. హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైనవి లోకంలో అనేక చింతలు, బాధలు, వేదనలు, శోధనలు, దుఃఖాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఉంటానే ఉంటాయి, పోతానే ఉంటాయి, వచ్చే వస్తూ ఉంటాయి, పోయేవి పోతానే ఉంటాయి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒక ఎత్తు ఎక్కాక మళ్ళీ పల్లానికి దిగాలి, 12 గంటల పగల తర్వాత 12 గంటలు రాత్రుల్లో ఉండాలి. ఇది మన జీవితం కాదు. దేవుని బిడ్డలారా, రాత్రి అయినా మనల్ని నడిపేవాడు ఆయనే, పగలైనా నడిపేవాడు ఆయనే. అందుకని ఇశ్రాయేలీయులతో అన్నాడు, పగలు ఇదిగో నేను మేఘస్తంభంగా ఉంటాను, రాత్రి మీకు అగ్నిస్తంభంగా ఉంటాను. భక్తుడైన దావీదు అనుభవం కూడా ఇదే. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించవలసి వచ్చినా నీవు నాకు తోడై ఉన్నావు. నిజమే, అది కష్టం కావచ్చు, అది బాధ కావచ్చు, లేకపోతే ఏదైనా బరువు కావచ్చు, కానీ నడిపించేది ఎవరు? మన యేసయ్య. ఆయనకి కుమారుడవు, కుమార్తెవై ఉన్నావు కాబట్టి నీకు ఏం జరిగినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు. ఎందుకంటే నిన్ను నడిపించే శక్తివంతుడిగా నీ దేవుడు ఉన్నాడు. అందును బట్టి దేవుని బిడ్డ ఆనందించు, ఆయనలో ఆనందించు. అప్పుడు మనము సొలొమోనులాగా చెప్పం, ఏది వ్యర్థమైపోయింది, భూమి కింద ఉన్నదంతా వ్యర్థమైపోయింది, అయ్యో నా దినాలు వ్యర్థమైపోయి, ఎన్నో సంపాదించాను, ఎన్నో కూడగట్టుకున్నాను, ఎన్నో చేశాను, కానీ ఏం ప్రయోజనము అని బాధ కాకుండా, ఇదిగో నేను ఇప్పుడు ప్రభుతో ఉన్నాను, ఆయన సేవించాను, ఆయన నీతిలో నడిచాను, ఆయన చిత్తం చేశాను అనే
ఆనందంలో జీవించు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు అయ్యా. నీ వాక్యాన్ని అంగీకరించి నీ బిడ్డల్ని యేసునామమున దీవిస్తున్నాను, యేసునామమున ఆశీర్వదిస్తున్నాను. నీవున్నావు అనే ధైర్యం, నీతో ఉన్నాను అనే జీవితం ఎల్లప్పుడూ యేసునామమున కలిగి ఉందురుగాక. నీ చిత్తాన్ని నెరవేర్చుదురుగాక. పరిశుద్ధుడా, నీలో ఆనందించుదురుగాక. అనేకుల్ని నీ తట్టు తిప్పి సంతోషములో, ఆ మహిమాన్వితమైన సంతోషములో పాలివారవుదురుగాక. యేసునామమున దీవిస్తూ యేసునామ. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని వాగ్దాన సెమీ క్రిస్మస్ డిసెంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి ప్రారంభించబడును. ఈ వాగ్దాన కూడికలో సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలు నడిపించెదరు మరియు డాక్టర్ థామస్ గారు ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్ర.